ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తంలో తెలంగాణ ఆర్టీసీ నుంచి ఎక్సలెంట్ గా మనకి 3000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అది నోటిఫికేషన్ రిలీజ్ అయిందా లేదా, ఎప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకోవాలి, చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇందులో డ్రైవర్ పోస్టులని, కండక్టర్ పోస్టులని, సూపర్వైజర్ పోస్టులని అండ్ టీసీ మాస్టర్ పోస్టులని, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో మహిళా అభ్యర్థులకు కావచ్చు, పురుషులకు కూడా ఇద్దరికి కూడా ఈక్వల్ ప్రియారిటీ కల్పిస్తూ ఒక మనకు 2000 వేకెన్సీస్ వచ్చేసి కండక్టర్ జాబ్స్ ఉన్నాయండి. ఒక 1000 పైచీలకు మనకి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అంటే 3000 మట్టం కాదు, 3000 పైచీలకు వేకెన్సీ ఉన్నాయి. ఒక 120-160 ప్రాంతంలో మనకి సూపర్వైజర్ పోస్టులు అండ్ టీసీ మాస్టర్ అండ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో కావాల్సిన టెక్నీషియన్ తదితర పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే మనకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా లేదా ప్రత్యేకంగా 33 జిల్లాల వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, నోటిఫికేషన్ పీడిఎఫ్ ను మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఆయన ముఖ్యంగా విద్యా అర్హతలు 10th క్లాస్ ఐటీఐ హోల్డర్స్ కి అండ్ ఇప్పటికే ఆర్టీసీలో వర్క్ చేస్తూ డ్రైవింగ్ సర్వీస్ చేసినటువంటి అభ్యర్థులకైతే ఇది నిజంగా డ్రైవర్ పోస్టులు ఇవ్వాల్సిందే. వాళ్ళు కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకైతే ప్రిపరేషన్ ఇస్తారు, 20% వెయిటేజ్ కూడా కల్పిస్తారు. కాబట్టి ఏజ్ లో సీనియారిటీ, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కండక్టర్ పోస్టులు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సర్వం సిద్ధంగా ఉంది. అయితే ఏజ్ లిమిట్స్ ఎంత, ఫీ పర్టికులర్స్ ఏమి అడిగారు, ఎగ్జామ్ ఏమైనా సెలక్షన్ ఉంటుందా లేదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏనండి. ఓకే, దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ 10th క్లాస్ లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ప్రకారం కండక్టర్ పోస్టులు, అలాగే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పటికే ఆర్టీసీ వెహికల్స్ కావచ్చు, మీరు ప్రైవేట్ వాహనాలు కూడా నడిపిస్తూ జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళందరికీ నిజానికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. దీనికి సంబంధించి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్, సలహాలు, సందేహాలున్నా తప్పకుండా మీ ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అలాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.